చేసి పారిపోవాలని అనుకుంటున్నావా? ప్రభు, నిరాధారుడై నిల్చు నిర్భాగ్యుడైనన్ పరాధీనతం చెందు పారుండనైనన్ పరీక్షింపుమా సప్తవారాంతమందే ధరాధీశ అర్పించు 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 ద్రవ్యం గుడెల్లన్. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. ప్రభువులు వారు అంగీకరిస్తే ఆ డబ్బు మేము ఇచ్చుకుంటాం. లేదు, అపరాధిని 7 రోజులు కారాగృహాల్లో బంధించి తగిన కట్టుదిట్టాలు చేయండి. గోల్కొండ బందీఖానా ప్రధాన అధికారి అహ్మద్ షాకి అచ్చా 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 మహామంత్రి మాదన్న జారీ చేసిన ఫర్మానా రామ్దాస్ సర్కారు పైకం 6 లక్షలు దుర్వినియోగం చేసిన నేరానికి 7 రోజులు ఖైదు విధించడం అయినది. ఇట్లు మహామంత్రి మాదన్న. అరే అబ్బా హాజీ, ఓ మూలా నాయ్, ఓ గాలి లేని చిఫ్టీ కొట్టు. హాజీ 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 సర్కారు పైకం దుర్వినియోగం చేసి 7 రోజులు, మొన్నే మంత్రి అయితే 7 సంవత్సరాలు తగిలిపిస్తాం. అరే రామభక్తుడు భై రామ్. అరే రామ్ రామ్, నీది రాముడు 6 లక్షలు ఇస్తాడు. పోదే తెచ్చుకోదే. అరే జాబే జాబే. అరే రామ్ రామ్, 7 రోజుల హోట్లా నీది నరకాయ మీద తలకాయ సఫా చేస్తారు బే, మళ్ళా నరికి పారేస్తారు. అది చూస్తే నీ పెద్దరికమంతయు పెద్దడి. నేను మోసపోయి నిన్ను నమ్మి తిని, నమ్మి నా దేహము నీకు అమ్మి తిని, అమ్మి నా సర్వస్వము నీకు అర్పించి తిని, రుణము చేసి నీ పాదముల యొక్క పట్టవు లేని కులవు కొలిచి చెరయబడి తిని, చివరకు నా వారి బ్రతుకు చెరిపి తిని చావను కూడా సిద్ధమైంది. అడుగు దాటి కదలనివ్వను, నాకు అభయం ఇవ్వక నిన్ను విడువను, నీకు భయపడను, నిన్ను కుదురుగా కూర్చుండనీయను, నీకు కోపం వచ్చిన భయపడను భయపడను. ఇమ్ము ఇమ్ము, నా అప్పు నిమ్ము. ఇవ్వకున్న నీ తండ్రి దశరథునితో చెప్పెదను, నీవు కపటనాత్మవంతు లోకమంతయు సాటించ. నన్ను కాపాడను చేత కాదని తులసిని ఏల చెప్పవైతివయ్యా, ఏల చెప్పవైతివి. ఇప్పుడేమో ఆయనలే, నిన్ను కాపాడిన సుగ్రీవ వాయుపుత్రులున్నారే, వారి శరణు వచ్చదను, వారిని వేడుకునే. నా రాముడు నన్ను కాపాడలేని అసమర్థుడయ్యాడని వారితో చెప్పేది. అది గౌరవమా రామా? అది నీకు గౌరవం అనుకుంటున్నా రామా? తండ్రి శ్రీరామచంద్ర, వచ్చిందా తండ్రి? కరుణ కలిగిన శ్రీరామ 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 శ్రీ వాసుదేవ ఋషికేశ వైకుంఠవాస వికాస అసదృశ్య ఖద్యోత సాహస్ర సంకాశ దేదీప్యమాన ప్రకాండ ప్రభాయుక్త భూ సత్య పాతాళ స్వర్గాదిలోక ప్రకాశ. నీ నంబవై వేద సంఘం సాధించి వాగీషు సందీయవే దేవా, కూర్మంబవై మందరం వెచ్చి సముద్రంబులో దిక్కి మేలై సుధం దేల్పవే దేవా, వారాహ రూపాన ఉర్వీతలం వెచ్చి దైత్యం హిరణ్యాక్షు ఖండింపవే దేవా, శ్రీనారసింహుండవై రాక్షసుంద్రుంచి ప్రహ్లాదు పాలింపవే దేవా, శ్రీవామనుండౌతు భిక్షం బలిద్రొక్కి బ్రహ్మాండమందంత సొంపొందవే దేవా, శ్రీ భార్గవుండవుతు శౌర్యంబుతో రాజపుంజంబు భంజింపవే దేవా, శ్రీరామచంద్రుండవై రావణుం చంపి లోకంబు రక్షింపవే దేవా, శ్రీకృష్ణ సంకర్షణాఖ్యల్చలంగన్ భువిన్ బుట్టి భక్తాళి రక్షింపవే దేవా.
శ్రీబుద్ధదేవుండవై భక్త సంతానమున్మోదముందింపవే దేవా శ్రీకల్కివై పాపజాలంబు మాయించి ధర్మంబు పాలింపవే దేవా రామా నమస్తే దయాళో హరి శౌరీ శార్మి పీతాంబరా మురారి నమస్తే 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 నమః. చారి నీ సందం నీ అందం ఆవు నెయ్యిలో కలిపి చేసినట్టుంది బూంది. వారే వా నీ బూంది ఎంత రుచి చారి. ఈ బూందీ అంతా నీకోసమేగా తెచ్చింది. అవునా ప్యారీ నీ చేతులతో బూంది తినిపిస్తే వారే వా మెట్టుపై మెట్టు ఎక్కి స్వర్గానికి జానుడు ఎడంగా సీతాంబ ఇదిగో తాళం చూడు. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉన్నదిగా. రామదాస్ వారిని పండిస్తానంటే విడుదల చేయాలి. జాగ్రత్త, పెడతానమ్మా. రామదాస్ గారు, రామదాస్ గారు, నేను సీతాంబ. తల్లి సీతాదేవి వచ్చావా? నన్ను రుణ విముక్తిని చేయడానికి వచ్చావా తల్లి? నన్ను రక్షించడానికి వచ్చావా తల్లి? సీతాదేవి కాదండి, నేను సీతాదేవిని కాను. కావు, నువ్వు నా తల్లి సీతాదేవి కావు. కావు, నువ్వు నా తల్లివి కావు, నా సీతాదేవి కావు. రామదాస్ గారు, ఏమిటి పిచ్చి? రామదాస్ గారు, మీ భార్య పుత్రుల చిత్రాన్ని చూడలేక సీతారాదేవం రాణి వారు మిమ్మల్ని రహస్యంగా చిరకాల నుండి తప్పించి దూర తీసేస్తాంత ఏర్పాటు చేశారు. ఏమన్నా వంతుడి కృత్యమా? మంత్రాలేదు, కూర్చోలేదు. మీరు వెంటనే బయటకు రావాలి. సమర్థించుదా? నేను నమ్మును. నా కమల ఇటువంటి పాపకృత్యానికి ఎన్నటికీ సమర్థించు. రామదాస్ గారు, ఇక మీరు భూమిపై బ్రతుకున్నది 2 రోజులు మాత్రం. ఆ తర్వాత మీ భార్య పుత్రుల గట్టి ఆలోచించుకోండి. ఎవరి గతి ఏమైనా నేను మాత్రం ఈ అవినీతికి ఒప్పుకోను. వెళ్ళు. కలిసి వచ్చిన పెళ్లిని కాలదన్నుతున్నారు. నీతి కాదు, పాపానికి నా మనస్సును చిత్రవత చేస్తున్న క్రూర విధి. పోవతలకి రామదాస్ గారు, నన్ను పాప కూపంలో తోయటానికి వచ్చిన రాక్షసి వెళ్ళు. పో. పో. రామచంద్ర, ఇప్పుడే సాక్షాత్కరించావు. నా అజ్ఞానాన్ని తొలగించావు, నన్ను కనికరించావు. మళ్ళీ ఏమిటయ్యా ఇది? ఈ ఆశలు చూసి నన్ను అంధకారంలో పడుకోవడానికి చూస్తున్నావు రామా. ఎన్ని అంతరాయాలు కలిగినా సరే రామా, నీ నామస్మరణను నేను ఎన్నటికీ మరవు. ఈ దాసుడు ఎప్పటికీ రామదాసుడే ప్రభు, రామదాసుడే. నీ నామస్మరణే నా జీవిత పరమావధిరా ప్రభు. రామా, శ్రీరామ, శ్రీరామ నామము మరువా మరువా యమునికి వెరువా వెరువా. శ్రీరామ నామము మరువా మరువా యమునికి వెరువా వెరువా. ఏమైంది? అయితే తాళం చూడ అక్కడ పెట్టేసి. आया का संसार